చాక్లెట్ తినడం వల్ల దాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కాకుండా మనం ఇంకేమన్నా ఏదైనా మిషన్స్ కానీ యూజ్ చేసి లేకుంటే ఏదైనా సాంగ్స్ వినుకుంటా అట్లా చేయొచ్చా? ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి మిషన్స్ అయితే ఏం లేవు. ప్రెషర్ ఈజ్ యూజువలీ లైక్ ఐ సెట్, ఇటు ఎక్కువ ప్రెషర్ ఉంది, అటు తక్కువ ప్రెషర్ ఉంది. యూ హ్యావ్ టు ట్రై బ్యాలెన్సింగ్ దాట్ ప్రెషర్ అంతే. చాక్లెట్ తినడం వల్ల చాక్లెట్ ఏదో చేస్తుందని కాదు, దట్ మూమెంట్ ఈజ్ గోనా క్రియేట్, అది ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది అనమాట. యు నో ఆర్ యూ డోంట్ నో, ఇయర్ ఇస్ కనెక్టెడ్ టు అవర్ నోస్. సో ఒక స్టేషన్ ట్యూబ్ అనేది ఉంటుంది, ఆ ట్యూబ్ ప్రెషర్ మనం బ్యాలెన్స్ చేయగలగాలి. సో ఇక్కడ -10 ఉండి అటు పక్కన -60 ఉంటే, +60 ఉండి -10 ఉంటే ఇట్స్ వెరీ ఇంబ్యాలెన్స్. అండ్ మన చెవి లోపల బోన్స్ ఉంటాయి, టైనీ బోన్స్ మిడిల్ ఇయర్లో, అవన్నీ కూడా దే ఆర్ నాట్ లింక్డ్ టు ఎనీ ఇది అనమాట, ఎనీ మజల్కి కానీ అట్లా ఏం లింక్ ఉండదు. దే ఆర్ జస్ట్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్. సో ప్రెషర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లా ప్రెషర్ డిఫరెన్స్ అయితే యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ హియరింగ్ లాస్. ఇఫ్ ఐ కెన్ బ్రింగ్ ఇట్ అప్, అల్కా యాగ్నికర్ అని, షీ ఈజ్ అ సింగర్. ఇట్స్ రీసెంట్ టైమ్స్లోనే అయ్యింది. ఇట్లా ఫ్లైట్ ఎక్కారు, వెన్ షీ బోర్డెడ్ డౌన్ షీ హ్యాడ్ దిస్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. ప్రొఫౌండ్ అంటే షీ వాజ్ నాట్ హియరింగ్ ఎనీథింగ్. ఫ్లైట్ దిగగానే షీ ల్యాండెడ్ అండ్ దెన్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు హియర్ ఎనీథింగ్. సో దాట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్. సో కొందరికి అది టెంపరీగా అవుతుంది, కొందరికి అది పర్మనెంట్గా అవుతుంది. టెంపరీగా తనకి ఇట్లా ఏమైంది మరి, పర్మనెంటా లేకుంటే? అదే టెంపరీ ఈజ్ వెన్ మీరు చెప్పినట్టు ఇట్లా దిగగానే ఒక 10 నిమిషాలకి సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ ఆవిడ చూసారు ఫర్ అవర్ 2 and 3 ఇట్ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ బెటర్. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి యూ విల్ హ్యావ్ ఇంట్రాటింపానిక్ ఇంజెక్షన్స్. లైక్ ఇప్పుడు ఆగిపోయిన గుండెని CPR చేసి ఎట్లా బతికిస్తారో, సో ఆల్మోస్ట్ అట్లా విత్ ఇన్ 72 hours అనే ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఇఫ్ యూ లూజ్ యువర్ హియరింగ్ సడన్లీ, స్టెరాయిడ్స్ ఇచ్చి దే విల్ ట్రై టు బ్రింగ్ ఇట్ బ్యాక్, రీస్టోర్ ద హియరింగ్ బ్యాక్ అనమాట. సో వాట్ షీ ఎక్స్పీరియన్స్డ్ వాజ్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. షీ టాక్డ్ అబౌట్ దాట్ అ లాట్. పెద్ద బ్యాక్ ఏం కాదు, మేబీ ఇయర్ అండ్ హాఫ్. ఆమె షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ సెడ్, ఇట్లా అవుతుంది, నాకు ఇలా చెప్పారు, ఇట్స్ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, ఐఎమ్ గోయింగ్ త్రూ ద ట్రీట్మెంట్, ఐఎమ్ రికవరింగ్ ఇట్ బ్యాక్. సో మీరు కూడా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తే డోంట్ టేక్ ఇట్ లైట్, దిస్ ఇస్ సంథింగ్ సీరియస్. బికాస్ ఆ 72 hour టైం పీరియడ్ తర్వాత ఏదోలే అని ఇఫ్ యూ డోంట్ గో ఫర్ ఇట్, the chances of recovering it that fast are less.